Hello TSAT viewers. So in the continuous frequency distributions lo manaki types of the class intervals and the size of the class intervals are very important. The first topic is types of class intervals. So the topic is the types of class intervals. Ikkada manaki three types of class intervals unnayandi. First one is exclusive, second one is inclusive, and the third one is open end classes. Man each and every class interval depth ga deal cheddam. See here. So this is the example for exclusive class intervals. See here. Manaki first, what is a class interval? It is denoting the expenditure in rupees. Alage frequency denote chestund the number of families. Number of families. See here, 0 to 5,000. So what is this representing? 0 నుంచి 5,000 లోపు ఖర్చు చేసే ఫ్యామిలీస్ ఎన్ని? దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీస్ 60. అలాగే 5,000 నుంచి 10,000 లోపు ఖర్చు చేసే ఫ్యామిలీస్ ఎన్ని? 95. సో అలాగే మన కిందికి వస్తే 20,000 నుంచి 25,000 లోపు ఖర్చు చేసే ఫ్యామిలీస్ ఎన్ని? 40. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఈజ్ గివెన్ ఇస్ 400. సో నౌ ఇక్కడ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్లో చూడండి, ఇక్కడ 0 ఈజ్ ద లోవర్ లిమిట్. 0 is the lower limit in the first class interval. Alage 5,000 is the upper limit of that class interval. 5,000 is the upper limit of that class interval. So in the exclusive class intervals, ee upper limit edaithe undo that will become the lower limit of the next class interval. So manaki first class interval lo 5,000 is the upper limit. So ippudu 5,000 ఏమైంది? సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో లోవర్ లిమిట్ అయింది. సో అలాగే సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో అప్పర్ లిమిట్ ఏంటి? 10,000. సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో అప్పర్ లిమిట్ 10,000. సో ఇప్పుడు 10,000 మనకి థర్డ్ క్లాస్ ఇంటర్వెల్లో లోవర్ లిమిట్ అవుతుంది. థర్డ్ క్లాస్ ఇంటర్వెల్లో లోవర్ లిమిట్ అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ క్లాస్ ఇంటర్వెల్లో అప్పర్ లిమిట్ ఏంటి? 15,000. సేమ్ ఈ 15,000 మళ్ళీ మనకి నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్లో లోవర్ లిమిట్ అవుతుంది. సేమ్ అలాగే దీంట్లో 20,000 ఈజ్ ద అప్పర్ క్లాస్ లిమిట్. సో ఈ అప్పర్ లిమిట్ నెక్స్ట్ క్లాస్లో లోవర్ లిమిట్ అవుతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ నథింగ్ బట్ ద ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. సపోజ్ ఇప్పుడు సో దిస్ కైండ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ నథింగ్ బట్ ద ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. సో ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది. సో నేను కరెక్ట్గా ఒక 5,000 ఎక్స్పెండిచర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నన్ను ఏ గ్రూప్లో పెట్టాలి? ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో పెడతారా, సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో ఇంక్లూడ్ చేస్తారా? లిజన్ టు మై వర్డింగ్స్. క్లాస్ ఇంటర్వెల్స్ వచ్చేసి 0 to 5,000 లోపు ఖర్చు పెట్టే ఫ్యామిలీస్ 60. 5,000 నుంచి 10,000 లోపు ఖర్చు పెట్టే ఫ్యామిలీస్ 95. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఎగ్జాక్ట్గా 5,000 ఖర్చు చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో ఇంక్లూడ్ చేయాలా, సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో ఇంక్లూడ్ చేయాలా? సో మనం వచ్చే 5,000 ఖర్చు చేసేవాడిని మనం సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో ఇంక్లూడ్ చేసుకుంటాము. అప్ టు 4,999.99. సో ఇది ఇంత ఎక్స్పెండిచర్ చేసేవాడు మనకి ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లోనే ఇంక్లూడ్ చేయాలి. కానీ ఎప్పుడైతే మనం 5,000కి రీచ్ అవుతామో ఆ 5,000 డేటా పాయింట్ని మనం సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో వేసుకోవాలి. సో దిస్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈస్ నథింగ్ బట్ అవర్ exclusive so this kind of class intervals are nothing but our exclusive class intervals. So a class interval lo aina eటువంటి frequency aina the summation of the frequency must be equal to the total number of families. సో మేజర్గా ఈ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ని మనం కంటిన్యూస్ డేటాకి మేజర్గా యూజ్ చేస్తాము. అండ్ దిస్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇన్ అవర్ స్టాటిస్టిక్స్లో మనం మేజర్గా ఇటువంటి ఎక్స్క్లూజివ్ టైప్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్నే యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ మనకి ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్. సో ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్తో see here the data points, the class intervals are 5 to 9. 5 to 9 మధ్యలో ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి? 7 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి. 5 to 9 మధ్యలో 7 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం క్లాస్ ఇంటర్వల్స్ నుంచి ఫ్రీక్వెన్సీ రిలేషన్స్. నౌ సి ఇక్కడ లోవర్ లిమిట్ ఏంటి? ఇక్కడ 5. అప్పర్ లిమిట్ ఏంటి? 9.
లోవర్ లిమిట్ ఈస్ 5 అండ్ అప్పర్ లిమిట్ ఈస్ 9. సో ఇప్పుడు 9 తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ నెంబర్ ఏంటి 10. సో ఇప్పుడు మనకి దీంట్లో కంటిన్యూటీ ఉండదు. ఇక్కడ అప్పర్ లిమిట్ విల్ నాట్ బి ఈక్వల్ టు లోవర్ లిమిట్. Here upper limit in the first class interval will not be equal to the lower limit in the second class interval. So ఇక్కడ మనకు కంటిన్యూటీ అనేది మిస్ అవుతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ నథింగ్ బట్ ద ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. సో దీని మేజర్గా మనం డిస్క్రీట్ డేటా పాయింట్స్కి మనం మేజర్గా ఈ ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ని యూజ్ చేస్తాము. So we can use the exclusive class intervals for discrete data also, but majorly we use these exclusive class intervals for continuous data. The next type of class intervals is open-end class intervals. See here, ikkada manaki class intervals in salary range and the frequency is denoting by number of workers. So ikkada chuste manaki first class interval lo below 2000 అని ఉంది. బిలో 2000 ఉంది. ఇక్కడ మనకి లోవర్ లిమిట్ అనేది మిస్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో మనకి లోవర్ లిమిట్ అనేది మిస్ అవుతుంది. 2000 కన్నా తక్కువ శాలరీ వచ్చే వర్కర్స్ ఎంతమంది ఉన్నారు 7. సో నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ చూసుకుంటే మనకి బోత్ లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ బోత్ విల్ బి అవైలబుల్. రెండు ఉంటాయి మళ్ళీ సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో. 2000 to 4000 శాలరీ వచ్చేవాళ్ళు 5 మెంబర్స్ ఉన్న వర్కర్. సో అలాగే మనం లాస్ట్ క్లాస్ ఇంటర్వెల్కి వచ్చేసరికి 8000 అండ్ ఎబోవ్. సో 8000 అండ్ ఎబోవ్ దీంట్లో మనకి అప్పర్ లిమిట్ అనేది మిస్ అవుతుంది. సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో లోవర్ లిమిట్ మిస్ అవ్వడం, లాస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో అప్పర్ లిమిట్ మిస్ అవ్వడం. సో దిస్ కైండ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ నథింగ్ బట్ ఓపెన్ ఎండ్ క్లాస్ ఇంటర్వెల్స్. ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఓపెన్ ఉంటుంది, ఎండింగ్లో కూడా ఓపెన్ ఉంటుంది. దెర్ ఈస్ నో లిమిట్. సో దిస్ కైండ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ నథింగ్ బట్ ద ఓపెన్ ఎండ్ క్లాస్ ఇంటర్వెల్స్. సో మనం ఫర్దర్గా మూవ్ అయితే మనకి మేజర్గా ఫ్రీక్వెన్సీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ ద మేజర్ మనం మేజర్ ఫ్రీక్వెన్సీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. See here, class interval is represented with marks and the frequency is represented with the number of students. See here, 0 to 10 class interval లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు 3. 10 to 20 class interval లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు 8. అలాగే 12, 17, 6, 4 and the total is 50. The total number of students is 50. Now these are all nothing but the frequency. ఇదంతా మనం ఏమంటాం, దీన్ని ఫ్రీక్వెన్సీ అంటాము. These are nothing but the frequency. ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీ పర్సంటేజ్ కనుక్కుందాం. సో ఫ్రీక్వెన్సీ పర్సంటేజ్ ఈజ్ నథింగ్ బట్ frequency of that corresponding class interval divided by the total frequency into 100. So this is nothing but the frequency percentage. So ఈ వాల్యూ ఏదైతే ఉందో ఫ్రీక్వెన్సీ బై టోటల్ ఫ్రీక్వెన్సీ, దీన్ని మనం రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాము. Relative frequency into 100, this will give you the frequency percentage. So this is one of the point you have to remember, what is the relative frequency and what is the frequency percentage. And there is one more point you have to remember is frequency density. So this frequency density is nothing but frequency divided by class width. That is nothing but our frequency density. So the 3 points you have to remember: what is the frequency density, what is the relative frequency, and what is the frequency percentage. So these are very, very important points which we may expect questions from these points.
So okay, now we have seen how to find the less than cumulative frequency and the greater than cumulative frequency, and we have seen the two types of finding the greater than cumulative frequency. Now what we can interpret from this less than cumulative frequency and the greater than cumulative frequency. See here. See here. So in the less than cumulative frequency table, see here, the less than 20 age group ఉన్న వాళ్ళు 3, less than 25 ఉన్న వాళ్ళు 10, less than 30 ఉన్న వాళ్ళు 20. So like this we can interpret from the less than cumulative frequency. In the same way, in the more than cumulative frequency, we can interpret that 15 and above age group ఉన్న వాళ్ళు 64, 20 and above age group ఉన్న వాళ్ళు 61, same అలా 40 and above age group ఉన్న వాళ్ళు 6 members. So like this we can interpret from less than cumulative frequency and the more than cumulative frequency distribution tables. Here are some modal questions where examiners can concentrate in asking the questions. See here, for the first question, the tally marks determine. So indaka manam data ichinappudu aa data loni frequency distribution calculate chese, frequency calculate chesappudu we have used the tally bars or tally marks. So this tally marks, the count of the tally marks will determine the class frequency. So the answer is the class frequency. Here, the frequency, the second question, the frequency density is defined as. So as I already said the formula, we have seen the three topics there: relative frequency, percentage of frequency, and frequency density. So this frequency density is nothing but the class frequency divided by width of the class or the length of the class. This is option 2. Next, the frequency of a variable is always. So the frequency of the variable will be always an integer. Frequency of the variable will be always an integer. The frequency doesn't assume any point values like 10.4 or 10.5. Frequency doesn't assume any fractional values like 10.4 or 10.5 or 11. It doesn't assume. So the frequency will assume only an integer values. Till now we have seen how many ways you can collect the data, collection of the data, organizing the data, and organization data ni మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అనే దాని గురించి చూసాము. Now we will see how we present the data to the viewers. సో మన దగ్గర డేటా ఉంది, దాన్ని ఆర్గనైజ్ చేసాము, అంతా చేసాము. ఇప్పుడు మనం ఆ డేటాని ఎలా చూపిస్తాము వ్యూవర్స్కి. See here, types of representation of the data. Types of representation of the data. మన representation of the data లో మనం various things యూస్ చేస్తాం, like tables, bar charts, histograms, pie diagrams, cumulative frequency curves, and the Lorentz curves. So the foremost important thing in the representation of the data is the tables. See, this is an example for the representation of data in the form of the table. సో దీంట్లో నుంచి మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే the parts of the table and the names of that parts are very, very, very important. So the tables are very, very, very important in representation of the data. Tables are very, very, very important in the representation of the data. Now we'll see what are the parts of the table. What are the parts of the table? The first thing is the table number. First thing is the table number and followed by the title of the table. అసలు టేబుల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, దట్ విల్ గివ్ ఇట్ ఇన్ ద టైటిల్. ఇక మనకి ఎగ్జాంపుల్ టేబుల్లో చూడండి, పాపులేషన్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు వర్కర్స్ అండ్ నాన్ వర్కర్స్ బై జెండర్ అండ్ లొకేషన్. దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ది టేబుల్. దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ది టేబుల్. నెక్స్ట్ మనకి ఫోర్మోస్ట్ బాడీకి వచ్చేస్తాయి. ఇది మొత్తం వచ్చేసి మనకి బాడీ ఆఫ్ ది టేబుల్. అసలు టేబుల్ ఏదైతే ఉందో దాని స్ట్రక్చర్ అదంతా మనకి బాడీ ఆఫ్ ది టేబుల్ అని అంటాం. అలాగే బాడీ ఆఫ్ ది టేబుల్లో మనకి ఈ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, కాలమ్ హెడ్డింగ్స్, ఈ కాలమ్ హెడ్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని క్యాప్షన్స్ అంటాం. అలాగే మనకి రో వైజ్ హెడ్డింగ్స్, ఇక్కడ చూడండి, రూరల్, urban and all. So these kind of headings, the row headings are nothing but stubs. Row headings are nothing but stubs. Example direct question అడుగుతాడు, row headings are nothing but అనేసి 4 options ఇస్తాడు, that is stubs. అలాగే column headings are nothing but that captions. సో అలాగే మన యూనిట్స్,
మన డేటాలో రిప్రజెంట్ చేసిన న్యూమరికల్ వాల్యూస్కి యూనిట్స్ ఏంటి, వెదర్ ద నెంబర్స్ ఆర్ రిప్రజెంటింగ్ ఇన్ హండ్రెడ్స్ ఆర్ 1000 ఆర్ lakhs, crores. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జస్ట్ 17 అని ఉంది, 17 అంటే ఏంటి, ఓన్లీ 17 మెంబర్సా, 1700 మెంబర్సా ఏంటి? సో దట్ క్లారిటీ విల్ బి నోన్ వెన్ యూ రిప్రజెంట్ ద యూనిట్స్. సో ఇక్కడ యూనిట్స్ ఏంటి, క్రోర్స్. సో ఏంటి ఇక్కడ మనకి 17 డేటా వాల్యూ ఏంటి, నథింగ్ బట్ 17 crores. అలాగే కిందికి వస్తే ద సోర్స్ ఆఫ్ ది టేబుల్. సో ఈ టేబుల్ మనకి ప్రిపేర్ చేయడానికి అసలు సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి మనకు డేటా వాల్యూస్ ఆర్ ద డేటా మనం తీసుకున్నది అనేది సోర్స్లో మెన్షన్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద సోర్స్ నోట్. అండ్ ఆల్సో ద ఫుట్ నోట్, ఎన్ని రిమార్క్స్ ఏమైనా ఉంటే మనకి ఇక్కడ ఫుట్ నోట్స్లో రాసుకోవచ్చు. ఇక్కడ రిమార్క్ ఏం రాశాడు, ఫిగర్స్ ఆర్ రౌండెడ్ టు నియరెస్ట్ క్రోర్స్. ఫిగర్స్ ఆర్ రౌండెడ్. సో ఏంటంటే ఏదైనా నియరెస్ట్ వాల్యూస్ ఉంటే వాటిని మనం రౌండ్ ఆఫ్ చేసి టేబుల్లో ఇంక్లూడ్ చేసాం. Okay, so the parts of the table are very 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 important. We can expect questions from the parts of the table. Just like I said, the row headings are nothing but dash, the column headings are nothing but dash. So like that. So next type of representation of data is the bar chart. So this is a simple bar chart. See the example. This is a simple bar chart. This bar chart is representing the years and the production in that respective years. So in the x-axis we will write the years, and on the y-axis we will write the production. So and it is a title of the bar chart, the production of a company A. So మన దీంట్లోంచి ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవచ్చు. సో ద ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ A in 1991 45, and the production of company A in 1992 40. So this kind of information we can get from seeing the bar charts. So the next type of representation of data is the histograms. We majorly construct histograms for continuous data. We majorly construct histograms for the continuous data. The same way ఇక్కడ బార్ చార్ట్స్లో చూస్తే మనకి ఇక్కడ బార్కి మధ్యలో స్పేస్ ఉంటుంది, బార్కి మధ్యలో స్పేస్ ఉంటుంది. కానీ హిస్టోగ్రామ్స్లో మనకి అలాంటి స్పేస్ ఉండదు. హిస్టోగ్రామ్స్లో మనకి అలాంటి స్పేస్ ఉండదు. దట్స్ వై వీ యూస్ హిస్టోగ్రామ్స్ ఫర్ రిప్రజెంటింగ్ ద కంటిన్యూస్ డేటా. దట్ ఈస్ బార్కి కంటిన్యూటీ ఉంటుంది. ఫస్ట్ బార్కి సెకండ్ బార్కి కంటిన్యూటీ ఉంటుంది, అలాగే సెకండ్ బార్కి థర్డ్ బార్కి కంటిన్యూటీ ఉంటుంది, థర్డ్కి ఫోర్త్కి కంటిన్యూటీ ఉంటుంది, ఫోర్త్ ఫిఫ్త్కి కంటిన్యూటీ ఉంటుంది. సో వాట్ ఎవర్ ద డయాగ్రామ్ యూ డ్రా, ద టైటిల్ ఈజ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, and after that what your x-axis is representing, and next to that what is your y-axis representing. So these are very very important, any diagram you draw. Next, see here histograms lo manaki bars vastunnai kada. So now what I do is I will take the middle point in that bar, I will take the middle point in that bar, alage anni bars ki middle points consider chesi teeskuntanu, అన్ని బార్స్కి నేను మిడిల్ పాయింట్ కన్స్ట్రక్ట్ చేసి తీసుకుంటాను. సో నౌ ఈ మిడిల్ పాయింట్స్ని నేను జాయిన్ చేస్తాను, ఈ మిడిల్ పాయింట్స్ని జాయిన్ చేస్తాను. సో ఇలా జాయిన్ చేశాక మనకు వచ్చే ఈ కర్వ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటారు. ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటారు. అండర్స్టూడ్? So that is our next type of representation of the data, frequency curve. So ఈ స్పెసిఫిక్ డేటాని హిస్టోగ్రామ్ డ్రా చేసి దాని మిడ్ పాయింట్స్ తీసుకొని అలా ఫ్రీ హ్యాండ్ కర్వ్లో పాయింట్స్ జాయిన్ చేశాను. దెన్ ఐ విల్ గెట్ ద ఫ్రీక్వెన్సీ కర్వ్. నెక్స్ట్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది డేటా, పై చార్ట్ ఆర్ పై డయాగ్రామ్. అవన్నీ మనకి వెన్ యూ సీ ద బార్ చార్ట్స్ ఆర్ హిస్టోగ్రామ్స్ వీ హ్యావ్ బార్స్, ద వాల్యూస్ ఆర్ రిప్రజెంటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బార్స్. అలాగే పై చార్ట్లో విల్ రిప్రజెంట్ అవర్ వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్టార్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియాస్. సి హియర్. సో ఇది మొత్తం మనకి 100%, మొత్తం మనకి 100% కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది హౌస్ టోటల్ వచ్చి 100% తీసుకున్నట్టయితే దాంట్లో లేబర్కి 25% పోయింది, సిమెంట్కి 20% పోయింది, బ్రిక్స్కి 15%, స్టీల్ 15%. సో ఇలా డిఫరెంట్ సెక్టార్స్కి ఎంతెంత ఖర్చు అయిందనే దాన్ని మనం పర్సంటేజ్గా రిప్రజెంట్ చేస్తాం. So this is one type of representation of the pie chart. So what is the other type of representation of the pie chart? So దీని సర్కిల్ మొత్తాన్ని మనం 100% అనుకొని చేసాము. అలాగే ఈ సర్కిల్ యాంగిల్ని నేను మొత్తం 360 degrees అనుకుంటా. సో యాంగిల్ మొత్తం నేను
360 degrees అనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తుంది, 𝜃1, 𝜃2, 𝜃3, 𝜃4 అండ్ 𝜃5 అండ్ 𝜃6. సో ఈ వాల్యూస్ని ఈ టీటా వాల్యూస్ని రిప్రజెంట్ చేసినట్టయితే దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పై చార్ట్. వీ కెన్ రిప్రజెంట్ పై చార్ట్ ఇన్ టూ వేస్, దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ అండ్ in terms of degrees. And remember that 100% is equal to 360 degrees. The next type of representation of the data is cumulative frequency curves. We can also call this cumulative frequency curves as Ō-𝜌 curves. So see here నీకు example తీసుకున్నాను ఇక్కడ 0 to 10 class interval, 10 to 20, so on 50 to 60, and the frequency corresponding to that class intervals are 7, 10, so on up to 3. And LCF less than cumulative frequency and GCF greater than or more than cumulative frequency calculate చేసి పెట్టుకున్నాను ఎగ్జాంపుల్లో. నౌ ఇప్పుడు నాకు OQ curves ఆర్ cumulative frequency curves ఎలా డ్రా చేయాలి? సో there are, from the diagram we can see there is less than OQ and more than OQ. There are two types. That is, first one is less than OQ, the second one is more than OQ. ఇప్పుడు నేను ఏం చేస్తాను? సో యాజ్ యూజువల్ మై x axis is representing the marks and the y-axis is representing the number of students. Y-axis is representing. So మీరు ఎటువంటి గ్రాఫ్ గీసినా ఎటువంటి డయాగ్రామ్ గీసినా కానీ నోటేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. See, so what is the class interval here? 0 to 60. Class intervals are 0 to 60. సో నేను ఇక్కడ రాసుకున్నాను 0 to 10, 20, 30, 40 up to 60. ఇప్పుడు నేను లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని కన్సిడర్ చేస్తాను. So the first value is 7, I'll write here, and the next value is 17, I will point. Next value is 31, 51, 57 and 60. So నేను just simply I will just join the points. ఈ పాయింట్స్ని జాయిన్ చేసినట్టయితే నాకు లెస్ దెన్ OQ కర్వ్ వస్తుంది. ఒక కర్వ్ లాగా ఫామ్ అవుతుంది కదా, దాన్ని లెస్ దెన్ OQ కర్వ్ అంటారు. ద సేమ్ వే మనం గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కన్సిడర్ చేసి బార్ గ్రాఫ్ గీసామనుకోండి, లైన్ గీసామనుకోండి, ఫస్ట్ పాయింట్ ఈజ్ 60. అది సి హియర్. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ యూ ఆర్ డ్రాయింగ్ ద లెస్ దెన్ అండ్ మోర్ దెన్ OQ కర్వ్స్. సి లెస్ దెన్ OQ కర్వ్స్ తీసుకునేటప్పుడు వీ హ్యావ్ టు కన్సిడర్ ద అప్పర్ లిమిట్స్. లెస్ దెన్ OQ కర్వ్ గీసేటప్పుడు మనం అప్పర్ లిమిట్స్ని కన్సిడర్ చేయాలి. See here, the first point is 7. 7ని దేనికి కరస్పాండింగ్గా తీసుకున్నాను? 10. దట్ ఈస్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్. అలాగే 17, నెక్స్ట్ పాయింట్ ఈస్ 17. 17 దేనికి కరస్పాండింగ్గా తీసుకున్నాను? 20. దిస్ 20 ఈస్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్. అలాగే 31. 30 ఈస్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ ది థర్డ్ క్లాస్. సేమ్ యాజ్ 40, 50 and 60. When you are constructing the less than OQ curves, you have to consider the upper limits of the class intervals. The same way, when you are constructing the more than OQ curves, we have to consider the lower limits. See here, the first point is 60. 60 in దేని కరస్పాండింగ్గా తీసుకోవాలి? 0. సో 60 పాయింట్ ఇక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ 53. 53 దేనికి కరస్పాండింగ్గా తీసుకోవాలి? 10. సో ఇక్కడ పెట్టుకున్నాను. సేమ్ వే 43, 29, 9, 3 అండ్ ద లాస్ట్ పాయింట్. ఇక్కడ మనకి 60 ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి లాస్ట్ పాయింట్ని మనం జీరోగా కన్సిడర్ చేస్తాం. సో ఈ పాయింట్స్ అన్నిటిని మనం జాయిన్ చేస్తాం. 60, 53, 43, 29, 9, 3 అండ్ 0. సో ఇలా జాయిన్ చేసిన తర్వాత మనకు వచ్చే కర్వ్ని మనం మోర్ దాన్ OQ కర్వ్ అంటాం. సో మనకి OQ కర్వ్స్లో రెండు కర్వ్స్ ఉంటాయి. దట్ ఈస్ ద లెస్ దాన్ OQ కర్వ్ అండ్ మోర్ దాన్ OQ కర్వ్. You have seen how to construct the less than OQ curve and how to construct the more than OQ curve. Now, the point where they intersect, remember this point. This point is nothing but median, which we will discuss about this in our further classes. So just remember, the point of intersection of the less than and more than curves is nothing but the median. So median అంటే ఏంటనేది మనకు ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది డేటా ఈజ్ లారెన్స్ కర్వ్ ఆర్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్.
సో మనం దీన్ని పర్ఫెక్ట్గా రిప్రజెంటేషన్ ఆఫ్ ది డేటా అని చెప్పలేము, కానీ లారెన్స్ కర్వ్స్ ఆర్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్స్ మనం ఎకానమిక్స్లో చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాము. సో అసలు లారెన్స్ కర్వ్స్లో ఎక్స్ యాక్సిస్ ఏంటి, వై యాక్సిస్ ఏంటి, అసలు లారెన్స్ కర్వ్ అంటే ఏంటి, అసలు ఏం రిప్రజెంట్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. హియర్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్లో క్యుములేటివ్ షేర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ లోయెస్ట్ టు హైయెస్ట్ ఇన్కమ్స్, వై యాక్సిస్లో క్యుములేటివ్ షేర్ ఆఫ్ ది ఇన్కమ్ ఎర్న్డ్. సో దిస్ లైన్ ఈజ్ నథింగ్ బట్ లైన్ ఆఫ్ ఈక్వాలిటీ. ద పార్ట్స్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద లారెన్స్ కర్వ్. ఎన్ని పార్ట్స్, అసలు ఏం పార్ట్స్ ఉంటాయి అనేది. This line is nothing but the line of equality, and this curve is nothing but the Lorentz curve. X-axis is representing the cumulative share of people from lowest to highest. Y-axis is representing the cumulative share of income earned. And the shaded region, this A part is nothing but the area lying between the line and the curve, and B part is nothing but the area lying between the coordinate axis and the curve. Now ఈ లారెన్స్ కర్వ్లో మనకి ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, దట్ ఈస్ గిని కోఎఫిషియంట్. దట్ ఈస్ గివెన్ బై G is equal to A by A plus B. This A represents the area between the line of equality and the Lorentz curve, and B representing the area between the coordinate axis and the Lorentz curve. So the parts and the Gini coefficients of the Lorentz curve or income distribution are important. Now, one more type of representing the data is nothing but the pictograms. సో ఈ పిక్టోగ్రామ్స్లో మనకి డేటా కానీ డేటా వేరియబుల్స్ కానీ మనం ఏమి యూజ్ చేయం, జస్ట్ వి యూజ్ ద పిక్చర్స్ టు షో ద డేటా. See here, let us take an example here. The pictogram showing the shoe size for 8-year-old boys. 8-year-old boys యొక్క షూ సైజ్ మనం రిప్రజెంట్ చేస్తున్నాము. See, ఇది ఒక యాక్సిస్ ఎక్స్ అండ్ వై. యాక్సిస్ ఆర్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ యాక్సిస్ రిప్రజెంటింగ్ ద పిక్చర్స్. ఎక్స్ యాక్సిస్లో మనం ఏం పెడుతున్నాము, పిక్చర్స్ పెడుతున్నాము. వై యాక్సిస్ ఏంటి, ద వేరియబుల్ ఏంటి, షూ సైజ్ 4, 5, 6, 7, 8, 9, 10 అట్లా షూ సైజ్ మనం వై యాక్సిస్ మీద పెట్టుకున్నాము. నౌ ఎక్స్ యాక్సిస్ మీద మనం ఏం రిప్రజెంట్ చేస్తున్నాం, షూ సైజ్ 10. షూ సైజ్ 10 ఉన్న పిల్లలు ఎంతమంది. సో ఒక ఫుల్ డయాగ్రామ్ వేసాం, ఫుల్ డయాగ్రామ్ ఆఫ్ ది చిల్డ్రన్ వేసాము. షూ సైజ్ 9 ఉన్నాయేంటి, ఓన్లీ 1/4 ఆఫ్ ది డయాగ్రామ్ వేసాం. ఇక్కడ ఓన్లీ 1/4 ఆఫ్ ది డయాగ్రామ్ వేసాం. షూ సైజ్ 8 ఉన్నాయి ఏంటి, 1, 2, 3, 4, 5 ఫుల్ డయాగ్రామ్స్ ప్లస్ 1 హాఫ్ డయాగ్రామ్. సో షూ సైజ్ 7 ఉన్న వాళ్ళు ఎంతమంది, 1, 2, 3, 4, 5, 6, 7 ఫుల్ డయాగ్రామ్స్. అలాగే ఇక్కడ 4 ఫుల్ డయాగ్రామ్స్, ఇక్కడ 1, ఇక్కడ 2. సో దీని నుంచి మనం కొంచెం డేటా 1 ఫుల్ డయాగ్రామ్, 2 ఫుల్ డయాగ్రామ్ ఇట్లా మనం డేటా అనాలిసిస్ చేశాక మనకి కీ నోట్ ఉంటుంది. సో దిస్ కీ వాట్ ఈస్ రిప్రజెంటింగ్, వాట్ ద పిక్చర్ ఈస్ రిప్రజెంటింగ్, అసలు పిక్చర్ వాల్యూ ఏంటి. సో హియర్ మనకి 1 ఫుల్ పిక్చర్ ఈజ్ ఈక్వల్ టు 10 people. 1 ఫుల్ పిక్చర్ ఈజ్ ఈక్వల్ టు 10 people. సో ఈ కీని పట్టుకొని మనం డేటా ఇన్ఫర్మేషన్ మనం ఈ కీని పట్టుకొని మనం ఈ పిక్టోగ్రామ్లో నుంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు షూ 4 తీసుకోండి. షూ 4 దగ్గర మనకి ఎంతమంది ఉన్నారు, 2 ఫుల్ పిక్చర్స్ ఉన్నాయి. 2 ఫుల్ పిక్చర్స్ అంటే ఎంత, 1 ఫుల్ పిక్చర్ ఈజ్ ఈక్వల్ టు 10 people. సో 2 ఫుల్ పిక్చర్స్ ఉన్నాయంటే ఇక్కడ 20 people. The same way, shoe number 5, 1 full picture, 10. Shoe number 6, 4 full pictures, that is 40. Shoe number 7 full pictures ante 70. The same way, shoe size 8. Ikkada enti 5 full pictures plus 1 half picture, that is nothing but 50 plus half picture representing 5, that is 55. The same way, shoe size number 9, only 1/4 of the picture. Ante manaki ikkada just 1/4 of the picture exactly prove cheyalem. We'll take the approximate value, that is 3, and ikkada 10 again. So like this we can interpret the data from the pictograms. One more type of representation of data is nothing but cartograms. So this cartograms uses extensive statistics here. See here, let us take an example, a global view of HIV infection.
సో ఇట్ ఈస్ taken in 2001. The data is considering in the 2001లో హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఎలా ఉంది. సో అసలు కార్టోగ్రామ్స్ అంటే ఏంటి, కార్టోగ్రామ్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఎలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఈ కార్టోగ్రామ్స్ మనం మేజర్గా జియోగ్రఫికల్ లొకేషన్స్ని బేస్ చేసుకొని చేస్తాము. సో ఏదైనా ఒక జియోగ్రఫికల్ లొకేషన్ ఈ కార్టోగ్రామ్స్ అనేది మనం బేసికల్గా జియోగ్రఫికల్ లొకేషన్స్ని బేస్ చేసుకొని చేస్తాము. సో వీ విల్ కన్సిడర్ ద జియోగ్రఫికల్ లొకేషన్స్ and the values corresponding in that specific geographical locations. సో అది వాల్యూస్ కన్సిడర్ చేసుకొని ఏ జియోగ్రఫికల్ లొకేషన్లో ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది, ఏ జియోగ్రఫికల్ లొకేషన్లో ఇంటెన్సిటీ తక్కువగా ఉంది అనే దాన్ని మనం షేడ్స్లో కానీ డాట్స్లో కానీ రిప్రజెంట్ చేస్తాం. హియర్ లెట్ us take an example. ఈ ఎగ్జాంపుల్లో మనకి గ్లోబల్ వ్యూ ఆఫ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఇచ్చాడండి. గ్లోబల్ వ్యూ ఆఫ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్, దట్ ఈస్ డేటా ఈస్ కలెక్టెడ్ ఇన్ 2011. డేటా ఈస్ కన్సిడర్డ్ ఇన్ 2011. సో ఈ కార్టోగ్రామ్స్ మనకి మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద స్కేల్. కార్టోగ్రామ్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్కేల్. సో ద ఫుల్ రెడ్ రిప్రజెంటింగ్ ద హైయెస్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ వన్ లైట్ డెన్సిటీ రెడ్ ఈస్ రిప్రజెంటింగ్ సమ్ మోర్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అండ్ మనకి ఇంకా లైట్ కలర్ రెడ్ ఉన్న దాంట్లో తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, ఇంకోటి లాస్ట్కి బ్లూ కలర్ ఉన్న దాంట్లో నో ఇన్ఫెక్షన్స్ అనమాట, నో హెచ్ఐవి ఇన్ఫెక్షన్. హియర్ సో ఇది ఒక జియోగ్రఫికల్ వరల్డ్ తీసుకున్నాం మన జియోగ్రఫికల్ లొకేషన్స్లో. హియర్ హైయెస్ట్ రెడ్, మోస్ట్ ఇంటెన్సిటీ రెడ్ ఎక్కడ ఉంది, దిస్ పార్ట్ ఆఫ్ ది జియోగ్రఫికల్ లొకేషన్లో ఉంది. అంటే ఇక్కడ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే లోయెస్ట్ ఎక్కడ కనిపిస్తుంది మనకి ఈ జియోగ్రఫికల్ లొకేషన్లో ఈ పార్ట్స్లో మనకి లోయెస్ట్ కనిపిస్తుంది. లైక్ దిస్ వీ కెన్ ఇంటర్ప్రిట్ కార్టోగ్రామ్స్ యూజింగ్ ద స్కేల్. ఈ స్కేల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కార్టోగ్రామ్స్. ఈ స్కేల్ని బేస్ చేసుకొని మనం ఆ స్పెసిఫిక్ జియోగ్రఫికల్ లొకేషన్లో ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎంత ఉందనేది మనం ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.